అమ్మ అనే పదమే మనకి జగన్మాతను గుర్తు చేస్తుంది. జగన్మాత అనేది సమిష్టి భావన, మన తల్లి అనేది వ్యష్టి భావన. ఇంతకు మించి జీవుడికి దేవుడికి తేడా ఏమీ లేదు. ఒక చెట్టుకు కాసిన ఒక కాయ జీవుడైతే అన్ని కాయలు కలిసినటువంటి చెట్టే దేవుడు, అంతకంటే ఏం లేదు. ఈ కాయ చెట్టు మీద ఆధారపడినట్టే జీవుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. చెట్టు కాయ మీద ఆధారపడలేదు, కాయే చెట్టు మీద ఆధారపడి. అందుకని దేవుడు జీవుడి మీద ఎప్పుడు ఆధారపడ్డాడు, జీవుడే దేవుడి మీద ఆధారపడతాడు. కానీ ఆ దేవుడు లేకుండా ఈ జీవుడు రాలేదు, ఆ చెట్టు లేకుండా ఈ కాయ లేనట్టే. ఇంకా చిత్రం ఏమిటంటే ఈ కాయ పండు అవుతుంది. పండు అయిన తర్వాత ఎవరైనా తిన్నా తినకపోయినా కూడా అందులో ఉండే గింజ టెంక రూపంలో నేల మీదే పడుతుంది. టెంక కూడా తినేసేవాడు ఎవడు లేడుగా, అందుకని నేల మీద పడుతుంది, మళ్ళీ అది చెట్టు అవుతుంది. అంచేతన జీవుడు దేవుడవుతున్నాడు, దేవుడు జీవుడవుతున్నాడు. వెరసి మన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం జీవుడికి దేవుడికి భేదం లేదు. అది మనకి భగవంతుడు ప్రతి ఇంటా ఉండే తల్లి రూపంలో, తండ్రి రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తూ రక్షణ కలిగించేటువంటి ఉపాయంతో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీ ఇంట్లోనే తల్లిదండ్రుల రూపంలో ఉన్నాను, వారు ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుని వారిని సరిగ్గా గౌరవించి వారి ఆశీర్వచనం పొందగలిగితే, మాతాపితృల ఆశీర్వచనం పొందగలిగితే పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం లభించినట్టే. అందుకని అమ్మ అనే మాట ఎటువంటిది అంటే, సుమహారంలో తావి, ఒక పూలదండలో ఉండే సుగంధం. ఆ హారం ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వుల నుంచి వచ్చింది. అటువంటి మనోజ్ఞమ్మకు పూలమాల, ఆ పూలమాలకు ఆధారమైనటువంటి చక్కని చల్లని పుష్పాలు, ఆ పుష్పాలు అందంగా విరబూసినటువంటి తోట, ఆ తోటలో దాగుడు మూతలాడుతున్నటువంటి వెన్న దొంగ ఇవాళ మన కథానాయకుడు బాలకృష్ణుడు. ఆయన మన ప్రసంగంలో నిలిచి కైతలలో కలకండలెద్దడిన్, మనం చెప్పుకోబోయే పద్యాల్లో శ్లోకాల్లో కవిత్వం రూపంలో కలకండగా తీయని పదార్థంగా ఆయన ఉండాలి అని మనమంతా మనఃపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఈవేళ శ్రీకృష్ణ లీలామృతం అనేది కథాంశం. లీలలు అమృతాలు అని మనం అనుకోవడానికి బాగుంటాయి, కానీ శ్రీకృష్ణుని పుట్టుక దుర్భరమైన విషయం. ఆయన పుట్టింది మొదలు చాలా కష్టాలు పడ్డాడు. ఆయన తల్లి కష్టాలు పడింది, కన్న తండ్రి కష్టాలు పడ్డాడు. అసలు ఈయన్ని కాపాడుకోవడం ముందు కష్టమైంది. మనం ఏమనుకుంటామంటే లోకంలో ఎవరైనా మహానుభావుడు మనకి తండ్రి అయితే బాగుండు, ఇంకో మహానుభావుడు మనకు భర్త అయితే బాగుండు, లేకపోతే ఇంకేదో గొప్ప ఆవిడ, గొప్ప అమ్మాయి మనకి పెద్ద ఉద్యోగం డబ్బు అన్నీ ఉన్నటువంటి ఆవిడ మనకు భార్య అయితే బాగుండు, మహానుభావులు ఎవరో మనకు బాగా దగ్గరైతే బాగుండు, మనం సుఖంగా గడిపేయచ్చు అనుకుంటాం మనం. ఇంతటి మహానుభావుడు శ్రీకృష్ణుడు, మహావిష్ణువు యొక్క పూర్ణావతారమైన కృష్ణుడు కొడుకైనా దేవకీదేవి సుఖపడింది తక్కువే, ఈయన కొడుకైనా వసుదేవుడు సుఖపడింది తక్కువే. ఈయనని పెంచినటువంటి తల్లి యశోద కూడా సుఖపడింది తక్కువే, అది 9 ఏళ్ళే. తర్వాత మధురాపురానికి వెళ్ళాక తెలిసింది ఆయన కన్న కొడుకు కాదని. ఇక ఆ తల్లి దుఃఖం ఎలా ఉంటుందో తెలుసు. అంతవరకు పెంచింది, కన్న కొడుకు అనుకుని పెంచింది. ఆ తర్వాత తెలిసింది తన కొడుకు కాదు, దేవకి కొడుకును తాను పెంచానని. ఆవిడ మనస్సు ఎంత విరిగిపోయి ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అంతేకాదు, ఈ పెద్ద మనిషి చేసిన పని ఏమిటంటే, మహాయోగి కాబట్టి ఎక్కడికక్కడే బంధాలు వారు పెంచుకుంటూ ఉంటారు, ఈయనేం పెంచుకోడు. కానీ ఎక్కడి బంధాలు అక్కడ తెంచేసుకోవడంలో ఈయన నెంబర్ 1. అందుకని ఎక్కడ 9 ఏళ్ళు దాటి మళ్ళీ మధురకు వెళ్ళాక 16 ఏళ్ళు దాటాక 8 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళికి యశోద వచ్చిన దాఖలాలు భాగవతంలో ఎక్కడా లేవు. ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆవిడ కర్మఫలం ఆవిడ అనుభవించింది. ఆ మాట అడుగుతుంది కూడా ఆవిడ, ఎరా ఇంత పెంచాను పోనీ కన్నతల్లిని కాకపోయే, దేవకీదేవికి పట్టిందిరా అదృష్టం, నువ్వు 8 పెళ్ళిళ్ళు చేసుకున్నావు నాయన, 8 ఆవిడ ఉంది కన్నతల్లిగా, నేను లేకపోయానే అంటే, అమ్మా మీకు నాకు తేడా ఏమిటంటే బహూని మే వ్యతీతాని
కర్మాణి తవ జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా అని అర్జునుడికి చెప్పినట్టే యశోదకి చెప్పాడు, దేవకికి చెప్పాడు. అమ్మా నాన్న అందరూ వినండి, మీరేదో భగవంతుణ్ణి కన్నారు కదా అని అంత మాత్రం చేత మీ జీవితాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని ఆలోచించవద్దు. ఏ జీవైనా వారు చేసుకున్న కర్మఫలాన్ని వారు అనుభవించాల్సిందే. భగవంతుడికి భార్య అయినా, భర్త అయినా, కొడుకు అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, శిష్యుడైనా ఒరిగేదేమీ లేదు అక్కడ. నువ్వేం చేశావు, నువ్వెలా ఉన్నావు, నువ్వెలా ఆలోచిస్తున్నావు, నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఈ మూడే జీవితంలో లెక్క. వీటినే త్రికరణములు అంటారు. మనస్సు, మాట, పని. అంతే. మన ఆలోచన ఏమిటి, మన మాట ఏమిటి, మన పని ఏమిటి, ఈ మూడే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అంచేతనేదో మహానుభావులు చేసుకోగానే జీవితం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉంటామని అనుకోవద్దు. మామూలు వాళ్ళని చేసుకుంటే మామూలు కష్టాలు ఉంటాయి, మహానుభావులను చేసుకుంటే మహా కష్టాలు ఉంటాయి. అంతకంటే ఏం లేదు ఇక్కడ. సెలబ్రిటీల కష్టాలని కొన్ని అనుభవిస్తూనే ఉన్నాం, అందుకని తెలుస్తూ ఉంటాయి. మాతో పాటు వారు అనుభవిస్తారు, కట్టుకున్నవారు కూడా. తప్పదు. అంచేతన మామూలు వాళ్ళని చేసుకుంటే నయం, మామూలు కష్టాలే ఉంటాయి. మహానుభావులను చేసుకుంటే మహా కష్టాలు ఉంటాయి. సీతాదేవి రాముడు చేసుకుని ఏం సుఖపడింది, వనవాసం సరిపోయింది. తర్వాత వచ్చి రాజ్యంలో ఉన్నదంతకాలం మళ్ళీ అపనందలు అన్నీ సరిపోయినాయి. ఇక్కడ ఏమిటి అనుభవించింది చివరికి? రాముడు మాత్రం ఏమనుభవించాడు గనక. అందుకని ఈ జీవితాలు పరిశీలించే ముందు మనం నేర్చుకోవలసింది ఏంటంటే, శ్రీకృష్ణుడు అంతటి పరమాత్మ కూడా జైల్లోనే పుట్టవలసి వచ్చింది. పుట్టగానే తల్లిదండ్రులకు దూరం కావలసి వచ్చింది. అంత దురదృష్టవంతులు మనలో ఎవరూ లేరు కదండి. మన కృష్ణుడి కంటే అదృష్టవంతులు. మనం తల్లిదండ్రులకు దూరం కాలేదు. మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళని దూరం చేసేసేమేమో కానీ మనం వాళ్ళకి దూరం కాలేదు. అంచేత ఆయన కంటే మనం అదృష్టవంతులు. అంచేతను కృష్ణుడు పుట్టుకలోనే ఒక దుర్భరమైన దుఃఖం ఉంది, కష్టం ఉంది. అక్కడి నుంచి ఆయన రేపల్లెలో పెరిగాడు. రేపల్లలో సరే యశోదను మాయ చేశారు. మొత్తం మీద నందుడికి చెప్పారు, యశోదకి చెప్పలేదు. కారణం ఏమిటంటే, వసుదేవుడికి నందుడు బాగా మిత్రుడు. వసుదేవుడు యాదవ వంశానికి చెందినవాడు, నందుడు గొల్ల వంశానికి చెందినవాడు. వీళ్ళిద్దరికీ బాగా స్నేహం. ఎందుకు అంటే, వసుదేవుడు కంసుడు రాజ్యంలో పాడి పరిశ్రమల శాఖ మంత్రి. కంసుడు అంటే ఎవరు? ఆయన బావమరిదే కదా, ఆయనదే కదా రాజ్యం. వసుదేవుడికి పాడి పరిశ్రమల శాఖ ఇచ్చాడు. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్టుగా వసుదేవుడికి పాడి పరిశ్రమల శాఖ ఇచ్చాడు. కాబట్టి ఆయనకి గొల్లవాళ్లతోనూ, పాల వ్యాపారం చేసేవాళ్లతోనూ, అందరితోనూ దగ్గర సంబంధాలు ఉంటాయి సహజంగా. ఆయనకి ఆ పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా గోవుల మందలో గడపవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మలో ఆయన కశ్యపుడుగా ఉన్నప్పుడు ఒక మహర్షికి వరుణుడి దగ్గర ఆయన 1000 గోవులు అప్పు పుచ్చుకొని ఎగ్గొట్టేశాడు. 1000 గోవులు అప్పు పుచ్చుకొని, ఏదో ఆయన అవసరం కోసం పుచ్చుకున్నాడు. అప్పట్లో గోవులే ధనం. ఇప్పటికీ గోవు అని మనం హిందూ సంస్కృతిలో, ఎందుకంటే పూర్వం గోవులు మార్పిడి వస్తువు, ఎక్స్చేంజ్ మనీ. ఎప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఎవరి దగ్గర. కరెన్సీ అనేది, నాణేలు అనేవి కూడా తర్వాత వచ్చాయి. ముందు గోవులే. ఏదో ఒక 100 గోవులు ఇస్తే ఒక ఇల్లు ఇచ్చేవారు. ఒక ఇల్లుకి లెక్క ఏమిటంటే 100 గోవులు. అదే ఓ చిన్న ఇల్లు లాంటిది, పాక లాంటిది ఏదో అయితే ఓ 10 గోవులు. అలాగా ఒక బంగారపు ఆభరణం కావాలంటే ఒక 10 గోవులు అలా ఇచ్చి తీసుకునేవారు. అందుకే గోధనం అంట. పంచగవం, ద్విగుహు లాంటి మాటలన్నీ మనకి భాషలో అందుకే ఏర్పడ్డాయి. పంచగవం అంటే 5 గోవుల సమూహం, అంటే అదే 500 నోటు. ద్విగుహు అంటే అది 2 ఆవులు, 200 నోటు అని లెక్క, నోటు కింద లెక్క. ఈ రకంగా కశ్యపుడుగా ఉన్నప్పుడు ఆయన వరుణుడి దగ్గర అప్పు తీసుకున్నాడు గోవులు అవసరమే. తర్వాత ఆయన అడగడానికి వచ్చాడు. ఎప్పుడు ఆయన, నీ అవసరం తీరింది కదా, నా గోవులు నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు కశ్యపుని భార్యగా ఉన్న అదితి, వీళ్ళిద్దరూ బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈయన భర్తనికి సైగ చేసి ఓసారి లోపలికి రండి అని వెళ్ళాడు. అంతే, మనస్సు మారిపోయింది. లోపలికి వెళ్ళాక ఆవిడ ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? ఆయనకి బోల్డ్ ఆస్తి ఉంది. వరుణుడు సముద్రంలో ఉండే సంపదలన్నీ ఆయనవే. చచ్చిపోతాడా ఈ 1000 గోవులు ఇవ్వకపోతే? ఇవ్వకండి, తర్వాత ఇస్తానని చెప్పండి అన్నాడు. అందుకే చాలా క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ఎప్పుడూ లోపలికి వెళ్ళకూడదు, అభిప్రాయాలు మారిపోతాయి.
హాల్లోనే ఆ వ్యవహారం తెంచేసి పంపించాలి. లోపలికి రమ్మన్నారు అంటే ఏదో ఉన్నట్టే లెక్క. అందుకని ఆవిడ సలహా ఏదో ఆవిడ ఇచ్చింది. ఓసారి మొగాడు ఇలాంటి సలహా ఇవ్వచ్చు, ఆడవాళ్లే చక్కగా వ్యవహరించవచ్చు. మొగాడు పిలిచి నీకు ఇచ్చారు లోను, ఆఫీసు లోను ఇంకొక ఆవిడకి ఇవ్వలేదా, ఆవిడ ఎగ్గొట్టింది, నువ్వు ఎగ్గొడితే ఏమైందా అని సలహా ఇవ్వచ్చు. ఇక్కడ ఆ రకంగా భర్త సలహా విని దెబ్బతినచ్చు. ఏదైనా సరే ఆర్థికమైన విషయాలు, మనస్సు, నిజాయితీ విషయంలో భార్య సలహా భర్త సలహా కంటే ఎప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నారు. నీ బుద్ధి నీకు మంచిది. అందుకని కశ్యపుడు తన బుద్ధి కాకుండా అదితి బుద్ధికి ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకని బాకీ పడ్డాడు. గమనించండి, కశ్యపుడు లాంటి మహర్షి సప్తఋషులలో మొదటి వారెవరంటే కశ్యపుడు అని చెబుతారు. కశ్యపాత్రి, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ మహర్షులు కదా. అందులో మొదటి వారెవరంటే కశ్యపుడు. అంత గౌరవించవలసిన మనిషి కూడా తర్వాత దశరథ మహారాజుగా పుట్టవలసి వచ్చింది, వసుదేవుడుగా పుట్టవలసి వచ్చింది. దశరథ మహారాజుగాను దుఃఖాలే పడ్డాడు, వసుదేవుడుగాను దుఃఖాలే పడ్డాడు. ఈ చరిత్రలు గమనిస్తే మనం ఎంతటి వాళ్ళని పిల్లలుగా కన్నా, ఎంతటి వాళ్ళకి మనం పుట్టినా, ఎంతటి వాళ్ళని మనం కన్నా మన గ్రహస్థితి ఏమీ మారదు. మన గ్రహస్థితి మారాలంటే మన మనస్థితి మారాలి, చుట్టూ పరిస్థితిని మనం మార్చుకోవాలి. అప్పుడే గ్రహస్థితి బాగుంటుంది అని ముందు గ్రహించగలిగితే బాగుంటుంది. సరే, ఏదైనా కథ. బాలకృష్ణుడు యశోద దగ్గర పెరుగుతున్నాడు. కృష్ణ లీలామృతం కదా. ఆయన ఉయ్యాలలో పడుకున్నప్పుడే ఒక మహత్తరమైన లీల ప్రదర్శించాడు. నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి అని. ఇక్కడ శివాలయం, విష్ణువాలయం రెండూ ఉన్న సందర్భంగా మనం ఆ లీలని చెప్పుకోవలసిన సమయం ఉంది. శివకేశవ సమన్వయం అంటే ఏమిటో అది రామావతారంలో, కృష్ణావతారంలో కూడా కనపడుతుంది. అదేమిటో చూద్దాం. పాలు తాగిన తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టింది తల్లి యశోద. ఉయ్యాల్లో పడుకున్నట్టు బాలకృష్ణుడు కాస్త ఓ పక్కకి ఒరిగి పడుకున్నాడు. మెడలో ఉండేటువంటి పొడుగైన హారం ఇలా పక్కకు వచ్చింది. చూస్తే యశోదకి ఆయన కృష్ణుడిలా కనపడలేదు, శివుడిలా కనపడ్డాడు. ఇదేమిటి, మా అబ్బాయి కృష్ణుడు కదా, నల్లగా ఉన్నాడని కృష్ణయ్య అని పేరెట్టాను కదా నేను, ఇతనిలో శివుడు లక్షణాలు కనపడుతున్నాయేమిటి అనుకుంది. అంత బాలకృష్ణుల్లో బాలశివుడు లక్షణాలు కనపడ్డాయి. అంటే శివుడే బాలుడుగా వస్తే ఎలా ఉంటుంది, ఆయనకు ఉండేటువంటి నెత్తి మీద ఉన్న గంగా నది, చంద్రుడు, నుదుటి మీద ఉండేటువంటి కన్ను, కంఠంలో ఉండేటువంటి విషం తాగిన మత్స, ఇవేమీ పోకుండా అవన్నీ ధరించి బాలకృష్ణుడుగా వస్తే, శివుడే బాలకృష్ణుడుగా వస్తే ఎలా ఉంటాడో అని భాగవతంలో పోతన గారు శివకృష్ణ లీలా రహస్యంలాగా కృష్ణుడు శివుడు ఒక్కటే, శివకేశవుల మధ్య భేదం చూపించడము అంటే అమ్మా నాన్నల మధ్యలో భేదం చూపించడం కిందే లెక్క. వాళ్ళిద్దరూ ఒకటే, అమ్మా నాన్న ఉండబట్టే మనం పుట్టాం. శివకేశవులు అంతే ఈ జగత్తుకి. తల్లికి తండ్రికి మధ్యలో మనం భేదం చూపించకూడదు. ఏదో స్త్రీ పురుషులు కాబట్టి సహజంగా ఉండేటువంటి భేదాలు కొన్ని ఉంటాయి. అంతకుమించి చూపించవలసిన భేదం ఏమీ లేదు. ఇంకా ఒక్క రవ్వ ఎక్కువ గౌరవించవలసి వస్తే తల్లినే గౌరవించమన్నారు. ఇంకా మన శాస్త్రం అయితే అంతే చెప్పింది, తల్లి తర్వాతే తండ్రి అన్నారు. అత్యంత తల్లిదండ్రుల మధ్యలో భేదం చూపించడం ఎంత తప్పో, శివకేశవుల మధ్యలో భేదం చూపించడం కూడా అంతే తప్పు. అందుకే బాలకృష్ణుడు ఉయ్యాల్లో పడుకుని తన శరీరాన్ని శివుడులాగా చూపించాడు. తనువున నిండిన ధరణీ పరాగంబు పూతపోసిన నెరిభూతిగాగా, తనువున నిండిన ధరణీ పరాగంబు పూసిన పూతపోసిన నెరిభూతిగాగా, తనువున నిండిన ధరణీ పరాగంబు పూతపోసిన నెరిభూతిగాగా, ముందర వెలుగొందు ముక్తాలలామంబు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా, ఫలభాగంబుపై పరగు కస్తూరి బొట్టు, ఫలభాగంబుపై పరగు కస్తూరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా, పాలభాగంబుపై పరగు కస్తూరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘన నీలరత్నంబు, కంఠమాలికలోని ఘన నీలరత్నంబు
కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హారవల్లులురగ హారవల్లులుగాగ బాలలీలా ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వీరిలేమి తెల్ప వెలయునట్లు శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. అమాయకులారా, భూమండలంలో ఎందుకు ఇలా మతభేదాలు పెంచుకుంటున్నారు? ఒక మతంలోనే 100 శాఖలు ఎందుకండి? మనం ఒకసారి ఆలోచిద్దాం. మతంలో రూపభేదం, భగవంతుడికి రూపభేదం ఎందుకు ఏర్పడిందో తెలుసా? ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని వేదం శాస్త్రం కూడా స్పష్టంగా చెప్పాయి. భక్తుడికి ఆరాధించాలంటే ఒక రూపం కావాలి, లేకుండా ఆరాధించడం కష్టం. ఎందుకని మనం ఒక రూపంతో ఉన్నాం, సమస్యది. రూపం లేనివాడిని ఆరాధించగలడు. నీటిలో నీరు కలుస్తాయి, మరేది కలవదు. నీటిలో నీరు కలిసిపోతుంది, పాలు కలుస్తాయా తేడా తెలిసిపోతుంది. నూనె కలవదు, తేనె కలవదు, నెయ్యి కలవదు, ఏది పోయింటి కలవదు. నీటిలో నీరు కలుస్తుంది, పాలల్లో పాలు కలుస్తాయి, తేనెలో తేనె కలుస్తుంది. అలాగే దేవుళ్ళలో జీవుడు కలుస్తాడు, ఇద్దరూ ఒకటే కాబట్టి అంతే. జీవుడు రూపం ధరించాడు కాబట్టి దేవుడు రూపం ధరించాల్సిందే. ఎందుకు? జీవుడి మీద ప్రేమ. లేకపోతే వీడు ఎలా తెలుసుకుంటాడు? ఆ జీవితమే నిజం అనుకుంటున్నాడు, ఇదో స్వప్నమని తెలియట్లేదు వాడికి, అదే నిజం అనుకుంటున్నాడు. దాని నుంచి బయటపడాలంటే వీడి కోసం నేను కిందకి రావాలి. పిల్లాడు ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి ఎప్పుడూ ఇంటికి బయటకు వచ్చే అలవాటు లేనివాడు కూడా ఏం చేస్తుంది? ఏమయ్యాడు అంటే రోడ్డు మీద, అయ్యి బాబాయ్ రోడ్డు మీద బోళ్ళు వాహనాలు తిరుగుతున్నాయి, ఏమైపోతాడో అని రాదు, పని కట్టుకుని రోడ్డు మీదకి. పిల్లాడిని కాపాడుకోవాలిగా. అంచేది రోడ్డు మీదకి వెళ్ళిన పిల్లాడి కోసం తల్లి రోడ్డు మీదకి వచ్చినట్టే రోడ్డును పడిన జీవుడు కోసం దేవుడు కూడా రోడ్డును పడ్డాడమ్మా. అదే రూపకల్పన, అదే రూపారాధన. తప్పదు అబ్బాయి, నువ్వు పడ్డావు కదా, నేను కూడా పడాలి, ఏం చేయను. అంచేది ఎలాగూ పడ్డాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? కొన్ని కోట్ల జీవులు ఉన్నారు, మానవులే ఉన్నారు, 800 కోట్ల మంది. మరి ఏ రూపం ధరించాలంటే మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం ధరిస్తా అన్నాడు. అందుకే ప్రపంచంలో అనేక మతాలు ఏర్పడ్డాయి, లేదా ఒక్క మతమే ఉండేది. ఈశ్వరునికి రూపం లేదనే విషయాన్ని గ్రహించగలిగితే ప్రపంచమంతా ఒకటే మతం ఉంటుందండి, వేరే మతం ఉండే అవకాశం లేదు. అక్కడ రూపభేదం ఉండబట్టే ఇన్ని మతాలు ఏర్పడ్డాయి. అందుకే మనం ఒక మతంలోనే భేదాలు లేకుండా ఉండాలి అంటే రూపభేదానికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ శివాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం, అమ్మవారాలయం అన్నీ ఉన్నాయని చెప్పాక నాకు ఇక్కడికి రావాలన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇటువంటి చోటుకే వెళ్ళాలి. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే పక్కా చాదస్తం పెంచేసుకుని ఇక్కడ ఇంకో దేవుడు ఉండడానికి వీల్లేదు, వినాయకుడు ఉండడానికి వీల్లేదు, కుమారస్వామి ఉండడానికి వీల్లేదు, శివుడు ఈ పరిసరాల్లో ఉండడానికి వీల్లేదు, సాయిబాబా ఉండడానికి వీల్లేదు, అన్నీ వీళ్ళే సిద్ధాంతాలు చేస్తారు. ఇక్కడ భక్తులకేమో అందరూ కావాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో ఓ చోట 4 గుళ్ళు ఉంటే అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, గొడవ లేదు, 10 చోట్లకి వెళ్ళక్కర్లేదని భక్తులు ఆలోచిస్తారు. అందుకనే ఇలాంటి దేవాలయాలకి మరింత ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఏ భక్తులు వచ్చినా హాయిగా దండం పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. వారి ప్రాధాన్యాలు పోని. ఒకడికి శివుడు అంటే ఇష్టం, ఆయన శివాలయానికే ముందు వెళ్ళనియండి, మనకేమిటి నష్టం? ఇంకోటికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. మాత్రం వెంకటేశ్వరుడు అంటే ఎవరండి? ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడే. ఆయన దగ్గరికి వెళ్ళనియండి, మనకేమిటి అభ్యంతరం? ఈ బహుళ దేవతారాధనకి, బహుళ విధాల మనస్తత్వానికి, అపూర్వ ప్రజాస్వామ్య విధానానికి మూలమైన ధర్మమే వైదిక ధర్మం. అదే మన ధర్మం, అదే హిందూ ధర్మం. ఎక్కడ మతపరమైన వెర్రి పట్టుదలలు మరే మతంలోనైనా ఉంటాయేమో కానీ హిందూ మతంలో ఉండే అవకాశం లేదు. అందుకే ఇక్కడ బాలకృష్ణుడు కూడా నేను శివుణ్ణి చూసుకోండి కావాలంటే అన్నాడు. తనువున నిండిన ధరణీ పరాగంబు పూతపూసిన నెరిభూతిగాగా. ఒంటి మీద అప్పటికే మట్టి పేరుకుని ఉందుట. ఎందుకంటే కాస్త కాళ్ళు వచ్చాయి కదా, కొంచెం బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు, మట్టి అంటుకుంటుంది. దానికేమో చెమట కూడా కలిసింది. దానికేమిటి, ఇంకా ఆ ఒంటికి అంటినటువంటి మట్టి ఉందే అది శివుడు పూసుకునేటువంటి భస్మంలా ఉందుట. యశోదాదేవికి అలా కనపడింది, వీడిళ్ళు బంగారంగా భస్మం పూసేసుకున్నాడు, శివుడే సాక్షాత్తు అంటూ.
ధరణి తనువున నిండిన ధరణి పరాగంబు పూతమూసిన నిరిభూతిగాగా. ఆ చూస్తే ఒంటికంటినటువంటి మట్టి రేణువులు చూస్తే భస్మం పూసేసుకున్నాడు అని, ఏమిటిది శివుడిలా ఉన్నాడు అనుకుని ఒక్కసారి మళ్ళీ అవునా కాదా చూద్దాం, ఇదేమిటి ఇలా కనపడుతున్నాడని తల మీద చూసింది. ఈవిడ ఒక ముత్యాల పథకం ఒకటి ఇక్కడ కట్టింది. క్షత్రియుల పిల్లలకి కడతారండి అలాగా. అందుకని ముత్యాల పథకం ఒకటి కట్టింది ఇక్కడ. ఆ బిడ్డకు అందంగా ఉండాలని కట్టింది. ఆ ముత్యాల పథకంలో ఏం చేసింది, అర్ధచంద్రాకారపు పథకం పెట్టింది అక్కడ సరిగా. అది చూస్తే అమ్మో ఇది కూడా అర్ధచంద్రుణ్ణి శివుడు ధరించినట్టుగానే ఉంది, నేనేదో మామూలుగా కట్టాను కానీ వీడు శివుడిలాగే ఉన్నాడు, చంద్రరేఖను నెత్తి మీద ధరించినట్టే ఉన్నాడు అని వెంటనే అనుకుందుట ఆవిడ. ముందర వెలుగొందు ముక్తాలలామంబు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు, తొగల సంగడి కాని తునుకగాగా. ముత్యాలతో తయారు చేసినటువంటి ఆ పతకం ఉంది, లలామం అంటే ఆ పతకం, ఆ చిహ్నం, అది తొగల సంగడి కాని తునుకగాగా. తొగ అంటే కలువ. అచ్చ తెలుగు పదాలన్నీ మనం మర్చిపోయాం ఇంగ్లీష్ మీడియం కారణంగా, ఏవీ లేకుండా పోయే. కలువ అంటేనే తెలవడం కష్టం, తొగ అంటే అసలే తెలియదు. తొగ అన్న తొవ అన్న కలువ అని అర్థం. తొగలు అంటే కలువ పూలు, సంగడి కాడు అంటే స్నేహితుడు, ఫ్రెండ్. కలువ పూలకి స్నేహితుడు ఎవరండి, చంద్రుడు. పద్మాలకి స్నేహితుడు ఎవరండి, సూర్యుడు. సూర్యకాంతి పడగానే పద్మం వికసిస్తుంది, చంద్రకాంతి పడగానే కలువ పూలు వికసిస్తాయి. అందుకని చంద్రుణ్ణి కలువలకి నెచ్చెలి అంటారు, కలువ చిలిమి కాడు అంటారు. అందుకని తొగల సంగడి కాడు అంటే చంద్రుడు. అటువంటి అర్ధచంద్రాకారంలో ఉండే ముత్యాల పథకం ఆవిడ కట్టింది చూసి, ఇది అచ్చం చంద్రరేఖలా ఉందేమిటి అని పాలభాగం మీద చూసిందిట. పాలభాగంబుపై పరగు కస్తూరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. పూర్వం కస్తూరి బొట్టు పెట్టేవారు ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా. అది ఆరోగ్యానికి పనిచేస్తుంది. కస్తూరి నలుపు రంగులో ఉంటుంది మూలాన్ని దిష్టి తీయడానికి కూడా పనికొస్తుంది. కస్తూరి బొట్టు పెట్టాలి. అసలు పసిపిల్లల్ని ఏ బొట్టు లేకుండా ఉంచకూడదని, చాలా అశుభం అది. మగపిల్లాడు ఆడపిల్ల భేదం లేకుండా 21వ రోజు దాటింది మొదలు ఏదో ఒక బొట్టు పెట్టాలి. అగరు పెట్టారని అని పెడుతూ ఉంటాయి. ఇట్టి అంటే వీడి చూస్తూ ఉంటాడు, ఈ మూతికేసి ఈలోపు పెట్టేస్తాడు, లేకపోతే వాడు పెట్టినవాడు సరిగ్గా అగర పెడుతుంటే ఎలా అంటాడు, అది పోతుంది పక్కకి. అందుకని దానికోసం తల్లి కనిపెట్టిన గొప్ప ఉపాయం ఏమిటంటే టెక్నాలజీ అంటూ. ఈవిడ ఏదో నాలిక ఆడిస్తుంది కదా అని ఇటు చూస్తాడు, ఇటు చూసేలోగా పెట్టేస్తుంది ఆవిడ, లేదా పెట్టినవాడు అన్నం తినిపించినా అంతే. ఆ బొట్టు ఎందుకు పెడతారంటే, ఒకటి ఆరోగ్యం, ఆ వయస్సులో అది ఉండాలి ఖచ్చితంగా. రెండోది భూతప్రేత పిశాచాలు సహా సమస్తం శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయమ్మ, ఇందులో సందేహమే లేదు. ఇక్కడ ఇది గ్రహస్థితి అంటే అదే, అనేక రకాల శక్తులు, మంచి శక్తులు, చెడ్డ శక్తులు, పాజిటివ్ నెగిటివ్ అంటారు, అన్నీ ఉంటాయి. మన కోసమని ఏది పోదు ఇక్కడ, సమాజం సృష్టి అంతా ఉంటుంది ఇక్కడ. ఆ శక్తులు మనని సోకకుండా, మనని ఇబ్బంది పెట్టకుండా మనం చూసుకోవాలి, కానీ అవన్నీ లేకుండా ఉండాలంటే కుదరదండి అది. అందుకని ఈ నల్లటి బొట్టు పెట్టడం ఉంది. చిన్నపిల్లలకి తరచూ దిష్టి తీస్తారు ఖచ్చితంగా. ఏ పండగ జరిపినా ఇంట్లో ఉయ్యాల్లో పడుకోబెట్టిన పిల్లాన్ని చూడడానికి 10 మంది వచ్చారంటే, ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళగానే దిష్టి తీసేయాలి. వాళ్ళ ముఖం మీద తీయద్దు, వాళ్ళు అవమానం అనుకుంటారు దాన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూర్చుని శుభ్రంగా మిరపకాయలు ఉప్పు తీసుకుని పాతకాలం వాళ్ళని అడిగితే చెప్తారు, శుభ్రంగా ఇలా తిప్పి బారేసి ఎక్కడ బారేయాలో అక్కడ బారేయాలి మళ్ళీ. అది తప్పనిసరి అవసరం. లేకపోతే ఈ రకరకాల తెలియని గాలివాటంగా వచ్చేటువంటి వ్యాధులు ఉన్నాయి, అవి పిల్లలకి చేరతాయి, పెద్దవాళ్ళకి చేరవు. కాస్త వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి లేదనుకోండి, అది వేరే విషయం, కానీ పిల్లలకి చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెయ్యాలి ఖచ్చితంగా. అందుకని ఆవిడ కస్తూరి బొట్టు పెట్టింది. అది నల్లగా ఇలా కనపడుతుంటే అది ఎలా ఉందంటే, కాముని గెలిచిన కన్నుగాగా. మన్మధుడిని సంహరించడానికి, కాల్చి బూడిద చేయడానికి తెచ్చిన 3వ కన్ను ఉంది, అది నల్లగానే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఏదో 3వ కన్నులో ఉంది, వీడిల్లు బంగారంగానే అచ్చవన్నీ అలాగే ఉన్నాయి అని కంఠం కేసి చూసింది. ఎందుకంటే శివుడు అయితే కంఠం దగ్గర విషం తాగిన మచ్చ ఉంటుంది, అందుకే ఆయన నీలకంఠుడు, శితికంఠుడు అంటారు. శితి అంటే నలుపు, అందుకని శితికంఠాయ నీలకంఠాయ అంటే శివుడు అనమాట. అంతా తెల్లగా ఉంటాడు శివుడు, ఇక్కడ మాత్రం నలుపు ఉంది, విషం తాగిన మచ్చ. అక్కడ ఆయన వదిలేశాడు, ఆ విషాన్ని అక్కడ పెట్టాడు, కిందికి పోనివ్వలేదు. కడుపులో ఉండే లోకాలు దగ్ధం అవుతాయని బయటికి వదలలేదు, బయట ఉండేటువంటి లోకం దగ్ధం అవుతుందని. అంత దయామయుడు శివుడు, అంత దయామయుడు శివుడు.
శివాలయంలోకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలంటే విషాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా సుఖంగా ఉంటాం, నేర్చుకోవలసింది అది. చిన్న కష్టం రాగానే ఈవేళ పెద్ద గొడవ, ఆత్మహత్య. చేస్తే హత్య లేకపోతే ఆత్మహత్య. ఇంకా హత్య చేయడానికి కొంత కష్టపడాలి. ఆత్మహత్యకే ఉంది, వాడంతా వాడు చనిపోవడమేగా. ఈ రెండూ జరగకూడదంటే ఆలయంలో శివతత్వాన్ని తెలుసుకోవాలి. ఆయన విషాన్ని మింగవలసిన పరిస్థితి వచ్చినా లోకం కోసం మింగాడు. లోపలికి మింగుదామా అంటే లోపల లోకాలు ఉన్నాయి, బయటికి కక్కేద్దామంటే బయట లోకం ఉంది. వీటిని కాపాడాలంటే ఒకటే ఉపాయం, నా కంఠంలో ఉంచుకోవలసింది అని శివుడు లోకాలన్నీ హరించేటువంటి విషాన్నే కంఠంలో భరించాడు కదా. మనం సంసారంలో ఉండే చిన్న చిన్న మనస్తత్వ భేదాలని మనస్సులో భరించలేమండి. తగాద పెట్టేసుకోవాలా, గొడవ పెట్టేసుకోవాలా? ఏడాది ఆగితే వాళ్లే మారతారమ్మా. ఎందుకు వచ్చిన గొడవ? ఇంట్లో ఏదో మనం చెప్పినట్టు నడవడం లేదు, వాళ్ళు చెప్పినట్టే మనం నడుద్దాం, అయిపోయా, ఏం పెద్ద విషయం ఇది. అలా సర్దుకునేటువంటి మనస్తత్వం ఉంటేనే సంసారాలు బాగుంటాయి. ప్రతిదానికి పొద్దున లేచింది మొదలు మొగుడో రకంగా, పెళ్ళామో రకంగా రెచ్చిపోతే వీళ్ళని చూసిన పిల్లలు ఏమవుతారు? పెళ్ళే చేసుకోవద్దనే విరక్తికి వచ్చేస్తారు వాళ్ళు. అసలు పెళ్ళే చేసుకోవద్దు, చూశాం కదా మా అమ్మ నాన్నే, మళ్ళీ ఈ గొడవ ఎందుకు ఇక్కడ? ఇక మన మనస్సుల్ని మనం సరి చేసుకోవడం మానేసి మా ఇద్దరిది ఒకటే నక్షత్రం, ఒకటే నక్కని తొక్కొచ్చాం. పనికి మళ్ళీ నమ్మకాలు అంటే ఇవే. ఇక్కడ నక్షత్రం వల్లను గ్రహస్థితి వల్ల బాధలు రావు, మన మనస్థితి వల్ల వస్తాయి. నీ మనస్సు మార్చుకోవడం నీకు ఇష్టం లేదు, మొత్తం నవగ్రహాన్ని తిడతావు, దిక్పాలకులందరినీ తిడతావు నువ్వు. ఇక్కడ వాళ్ళందరికీ పనే లేదు నీ జీవితంతో ఆడుకోవడం తప్ప. వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏడిచే, వాళ్ళ జీవితాలు ఏం గొప్ప పురాణాలు చదువుకోండి, ప్రతివాడు ఏడిచేవాడే. అగ్ని, ఇంద్రుడు, యముడు, నిరుతి, వరుణుడు ఎవడ కష్టాలు వాడుకున్నాయి. నేను కష్టపెట్టాల్సిన పని కానీ, నేను సుఖపెట్టాల్సిన పని కానీ నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి ఎవ్వరికి లేదు మిత్రమా. నేను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు, నువ్వే సుఖపెట్టుకుంటున్నావు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవరిపురాత్మన. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నీ జీవితాన్ని బాగు చేసుకోగలిగింది నువ్వు ఒక్కడవే అని భగవద్గీత చెబుతోంది స్పష్టంగా. మరి ఆ నమ్మకం ఒక్కటే ఇక్కడ ఇన్ని వేల మంది జనం గుమిగూడారండి. అక్కడ నిలబడిన వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి వస్తుంది. నన్ను మన్నించండి, నేను మీకు అవకాశం ఇవ్వలేను, ఇంతకంటే అవకాశం లేదు ఇక్కడ. కానీ ఎంత ఆదరణ, ఎంత భక్తి, ఎంత గౌరవం! ఏమిటండి, నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా లేవు, నన్ను చూడడానికి ఎంతమంది వస్తారు ఇక్కడికి. నేనేమన్నా సినిమా హీరోనా, క్రికెట్ హీరోనా, ఒక పెద్ద రాజకీయ నాయకుండా మీకు ఏమైనా 6 గ్యారంటీలు ఇచ్చానా? నేనేమి ఇచ్చాను కనుక ఇక్కడ ఏది గ్యారంటీ లేదు. నేను ఇచ్చే గ్యారంటీ ఒకటే, నా మాటలకు మీకు ధైర్యం కలుగుతుంది ఖచ్చితంగా, అది నేను గ్యారంటీ ఇవ్వను. గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే 70,000 కోట్లు కావాలని ప్రభుత్వం వారే ప్రకటించారు. నేను ఇచ్చిన గ్యారంటీ అమలు చేయడానికి నీ మనస్సు చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ తక్షణం అమలవుతుంది, ఇంకా అనుమానమే లేదు. ఇక్కడ మీకేం ఆయుర్భాగ్యాలో, సంపదలో, ఏవో పెళ్ళిళ్ళు అవ్వడాలో, ఉద్యోగాలో నేను ఇవ్వలేను, కానీ ఏం జరిగినా తట్టుకోగలిగిన ధైర్యాన్ని మాత్రం ఈ 2 గంటల్లో నేను ఇవ్వగలను ఖచ్చితంగా. అదే తత్వం, అదే దైవతత్వం. లోకం కోసం శివుడు విషమే మింగాడు, దాని లోపలికి పోనీలేదు, బయటికి కక్కలేదు. మనం కూడా సంసారంలో, జీవితంలో, వృత్తిలో, ఉద్యోగం చేసే చోట ఎన్నో విషయాలు మింగేయాలండి. కక్కద్దు, మింగద్దు, లోపలే పెట్టుకోవాలి, బయటికి చెప్పద్దు. చాలామందికి బయటికి ఏది వస్తే అది వాగేయడం అలవాటు, మనసులోకి వచ్చిందల్లా బయటకు వచ్చేయాలి. దీన్ని డయరీ ఆఫ్ స్పీచ్ అంటారు. నీ మనసులోకి వచ్చిన ఆలోచనల్లో బయటికి మాటల్లో రాకూడదు, చాలా ప్రమాదం అది. మాట్లాడే ముందు ఖచ్చితంగా 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. ఈ 3 పరీక్షలకి తట్టుకుని ఆ మాట నిలబడితే అప్పుడు చెప్పాలి, లేకపోతే మాట్లాడకూరుకు. అది సత్యమేనా, నీకు నువ్వే ఆలోచించుకో. నాకు తోచింది చెప్పానన్నది నువ్వు రుజువు చేసుకున్నావా? అది ఖాయమో కాదో చేసుకున్నావా? అది సత్యమేనా? రెండోది, అది ప్రియమేనా? ఎదుటి వాళ్ళకి ఇష్టమేనా? వాళ్ళకి ఆసక్తి లేదేమో ఆ విషయం మీద చెప్పకూడదు. ఈ 2 అయినా కూడా అంతకంటే ముఖ్యమైనది అత్యవసరమా? ఇప్పుడు నువ్వే చెప్పాలా ఆ విషయాన్ని, ఇంకో రకంగా వాళ్ళకి తెలియదా? మనకు అసలు మాట్లాడకుండా ఉండలేమండి, పెద్ద వ్యాధి ఇది. దీని ముందు సరి చేసుకోవాలి. అప్పుడు మనస్సులో ఉండే ఆలోచనలన్నీ మాటల్లోకి రావాల్సిన అవసరం లేదండి, రాకూడదు. అలాగా దాన్నే విషం మింగడం అంటే లోపల కంఠంలో ఉంటుంది అది. అలాగే లోపల ఉంచుకున్న ప్రమాదమే మీ ఆలోచనలు, ఎందుకంటే అవి బీపీ వచ్చేస్తుంది, వాటి వల్ల రక్తపోటు వచ్చేస్తుంది, గుండెపోటు వస్తుంది. లోపల ఉంచొద్దు, బయటికి కక్కద్దు, అంతే. అలా ఉంటూ వదిలేయి ఆ విషయాన్నే వదిలేయి, ఆలోచించక. ఆ విషయం వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా ఎక్కడో కేరళలో 2 కేసులు ఉన్నాయి అనగానే నెట్లో పెట్టేస్తున్నారు. అక్కడ వచ్చేసింది. ఏం సంక్రాంతి పండగ, అంత భయపడ్డం దేనికండి?
ఎక్కడో కేరళలో 2, కాశ్మీర్లో 2, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేసినట్టే నీకు నాకు వచ్చేసినట్టే. ఏమి లేదు ఇవన్నీ మందులు అమ్ముకోవడానికి, మొత్తం భయపెట్టేసి మొత్తం ఫీజులు పెంచేసి మందులు అమ్ముకోవడానికి. మళ్ళీ మాస్కుల దుకాణాలు మొదలవుతాయి ఎక్కడికక్కడ. మళ్ళీ 10 రోజుల తర్వాత ఏమీ లేదంట. అది మాస్కులు ఏం చేయాలో తెలియదు. ఇక్కడ రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు వాళ్ళు వేషాలు వేస్తారు అక్కడ. అంగదులు ఆ వేషాలు వేసేవాళ్ళగా మూతి కట్టు కూర్చోవాలి. అందుకని విషం ఇక్కడ ఉంది కదా, మత్స్య ఇక్కడ ఉండాలి కదా, నలుపు ఉండాలి కదా. కృష్ణుడికి, బాలకృష్ణుడికి 3 చిహ్నాలు కనపడ్డాయి. విభూతి కనపడుతోంది ఒంటి మీద అంటుకున్న మట్టి రూపంలో. పాలభాగం మీద కస్తూరి బొట్టు రూపంలో 3వ కన్ను కనపడుతోంది. ఈ నెత్తి మీద ముత్యాల పథకం రూపంలో అర్ధచంద్రుడు కనపడుతున్నాడు. మరి విషపు ఛాయ కూడా, మచ్చ కూడా ఉందా లేదంటే హాయిగా ఉంది అక్కడ. కంఠమాలికలోని ఘన నీలరత్రంబు కమనీయమగు మెడ కప్పుగాగా. ఈవిడ కంఠంలో బాలకృష్ణుడే, వాళ్ళు యశోద వాళ్ళు గొల్లవాళ్ళు కానీ మహా ఐశ్వర్యవంతులండి. ఆ రోజుల్లో అన్ని కులాల వాళ్ళు ఐశ్వర్యవంతులే. భారతదేశంలో పేదరికం, దరిద్రం అనేది 70-80 ఏళ్ళుగా వచ్చిందండి. అంతకుముందు లేదండి. ఇక్కడ స్వాతంత్రం రాకముందు మన దేశం చాలా ఐశ్వర్యవంతం. బ్రిటిష్ వాడు వచ్చి 200 ఏళ్ళు పాలించి మొత్తం పీల్చి పిప్పు చేసి సంపదలన్నీ వాడు పట్టుకుపోయాడు. మనకి వాడు దిక్కుమాలిన ఇంగ్లీష్ భాష ఒకటి మనకి ఇచ్చిపోయాడు ఇక్కడ. దానివల్ల ఇంకా దరిద్రుడు అయ్యాం. అది వరకు ఐశ్వర్యం లేక దరిద్రుడు, ఇప్పుడు భావాల్లో కూడా దరిద్రుడు అయ్యాం. వాళ్ళ ఆలోచనలే మన ఆలోచనలు, వాళ్ళ భాషే మన భాష. చివరికి ఉద్యోగాలకు కూడా వాళ్ళ దేశాలే మన దేశాలు. అంతకుముందు చాలా ఐశ్వర్యవంతమైన దేశం. లేకపోతే వాస్కోడి గామా ఈ దేశానికి నౌకా మార్గం కనిపెట్టడానికి 7 ఏళ్ళు కష్టపడ్డాడు. కొలంబస్ కూడా అమెరికా కోసం బయలుదేరలేదండి, ఇండియా కోసం బయలుదేరాడు. అందరూ ఇండియా కోసం బయలుదేరిన వాళ్ళేరేమో, అందరూ భారతదేశం కోసం బయలుదేరిన వాళ్ళే. ఎందుకని ఆ రోజుల్లో ఇక్కడ అన్ని కుల వృత్తులు కొనసాగాయి. ఏ కులం వాళ్ళు ఆ వృత్తి చేసేవారు, ఆ వృత్తిలో అఖండంగా సంపాదించేవారు. 100 కోట్లు ఉన్నా సరే కుల వృత్తి మానేవాడు కాదు. అది ఆ రోజుల్లో వ్యవస్థ. ఎవ్వరికి ఉద్యోగాలు ఎవరు ఇవ్వక్కల. తండ్రి వృత్తి కొడుకుది, తల్లి పని కోడలది, అంతే లెక్క. అత్తగారు ఏ పని చేసిందో కోడలు ఆ పని చేసేది. ఉద్యోగం ఏంటి? అది ఉద్యోగమే. ఇంట్లో పని ఉద్యోగం కదా. ఇవాళ ఉద్యోగం అంటే మన దృష్టిలో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకపోయినా ఎంతోమంది మా అమ్మ సహా, మా అత్తగారు సహా, మీ అందరు ఇక్కడ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరి తల్లులు ముఖ్యంగానమ్మ, వాళ్ళు ఏ ఉద్యోగము చేయకుండా, రూపాయి సంపాదన లేకుండా ఇంట్లో ఉండి అనేక రకాల బాధలు తట్టుకుని పెంచబట్టే మేము ఇవాళ వేదికలెక్కి ఊరేగుతున్నామమ్మ. ఉద్యోగం చేసే స్త్రీకి 1 నమస్కారం పెడితే చెయ్యని స్త్రీకి 2 నమస్కారాలు పెట్టాలి. అంతే ఖచ్చితంగా. 2 ఉద్యోగాలు చేస్తుంది ఆవిడ. ఈయన చేసుకునే వాళ్ళు ఇంకా ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు. అందుకని జాబు చేయడం అనేది ఏదో పెద్ద గొప్ప విషయం కింద మాట్లాడద్దండి ఇక్కడ. పూర్వం అసలు ఈ జాబులు ఎవరికి అవసరం లేదండి. కంఠమాలికలోని ఘన నీలరత్రంబు కమనీయమగు మెడకప్పుగాగా. ఇక్కడ వాళ్ళకి ఐశ్వర్యం ఎక్కువ. వాళ్ళ పాల వ్యాపారం మీద కోట్లు సంపాదించుకున్నారు. అయినా కూడా చాలా వినయంగా ఉన్నారు. ఎంత వినయంగా ఉన్నారు అంటే, నందుడు తనకి పుట్టినటువంటి కుమార్తెను వసుదేవుడికి అప్పగించి ఆయనకి పుట్టిన కొడుకుని తన భార్య దగ్గర పడుకోబెట్టడానికి ఒప్పుకున్నాడు ఆయన, చిన్నపిల్లాన్ని. అయితే ఏ తండ్రి ఒప్పుకుంటాడండి? ఆయన కష్టం చెప్పాడు, ఆయన నా పరిస్థితి ఇదయ్యా, మా బావమరిది చంపేస్తాడు, దొరికితే పసిపిల్లను కూడా చంపేస్తాడయ్యా, కాస్త కాపాడవయ్యా అంటే ఒప్పుకున్నాడు తప్ప నేను ఇంత ఐశ్వర్యవంతుడని అనలేదండి. ఐశ్వర్య గర్వాలనేవి లేవు అసలు ఆ రోజుల్లో. ఏ కులం వాళ్ళు ఏ వృత్తి చేసినా అఖండ ఐశ్వర్యంతోనే ఉండేవారు. అందుకే ఈ భారతదేశం మీద విదేశీయులందరూ కన్నుబడి విమానాలు లేకపోయినా సరే సన్నాసులందరూ సముద్ర మార్గంలో వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసి మొత్తం పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, ఇంగ్లీషు వాళ్ళు అందరూ వచ్చేసి మొత్తం దోచేసుకున్నారు. ఎవరికి కావలసింది వాళ్ళు దోచేసుకున్నారు. ఇవాళ మనం అదే బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వం నుంచి బయటపడడానికే ఈ ప్రవచనం అమ్మ. ఖచ్చితంగా భారతీయులుగా ఉండాలి మనం. భారతీయ సంస్కృతిని గౌరవించాలి. భారతీయమైన భాషలే మాట్లాడాలి. విదేశీ భాషలు, విదేశీ మతాలు, విదేశీ సంస్కృతి మనకు అనవసరం. మన మతమే ఉంటుంది, మన సంస్కృతే ఉంటుంది, మన భాషలే ఉంటాయి. ఇప్పటికే చాలా మోసపోయాం, ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేము ఇక్కడ. ఆ ఆత్మాభిమానాన్ని పెంచడానికే ఇవాళ ప్రవచనం అనే కళ రూపొందింది. భగవంతుడు మాకింత శక్తి ఇచ్చాడు ఖచ్చితంగా. అలా చూస్తే అంతా శివుళ్లాగే ఉన్నాడు. అప్పుడు ఒంటి మీద చూసింది హారవల్లులు ఉరగహారవల్లులుగాగా మెళ్ళబోళ్ళు హారాలు వేసింది. ఐశ్వర్యవంతుల కుటుంబం కదా అని చిన్న హారం పెద్ద హారం మొత్తం నాభి వరకు వేలాడేవన్నీ వేసింది. అవన్నీ పాములాగే కనబడ్డాయి.
హారవల్లులురగ హారవల్లులుగాగ. ఇలా అయిపోయాడేమిటి అంటే అప్పుడు ఆవిడ కనిపించదు. ఇంతకీ కృష్ణ బాలకృష్ణుడు ఈ లీల ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అంటే బాలలీల ప్రౌఢ బాలకుండు, బాలలీల ప్రదర్శిస్తున్నాడు. ఆయన వైకుంఠంలో ఉండేటువంటి చాలా ప్రౌఢమైన బాలుడు. ఆయన ఏం చిన్నవాడా, అక్కడి నుంచి ఇక్కడికి దిగొచ్చాడు. ఆయన ఆకు మీద కనపడతాడు శిశువులాగా, కానీ ఆకు మీద శిశువు కాదండి. ఆయన ఆకు మీది శిశువు, వీడు అలవి కాని శిశువు, 14 లోకాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు, 14 లోకాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, పాలకడలి శిశువు, వీడు పాలు లేని శిశువు, పాలకడలి శిశువు, వీడు పాలు లేని శిశువు, అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేరు శిశువు, ఆకు మీది శిశువు, వీడు అలవి కాని శిశువు, 14 లోకాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, కర్రి వెల్పు శిశువు, వీడు మర్రియాకు శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రి వెల్పు శిశువు, వెర్రి వారిగా తోచు విజ్ఞానులకులైన వెర్రి బుట్టు శిశువు, వెర్రి వారిగా తోచు విజ్ఞానులకులైన వెర్రి బుట్టు శిశువు, వీడు వింతలీను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు. ఆయన తన భావాల ద్వారా యశోద మనస్సులో స్ఫురింపజేసేట, అమాయకురాలా నేనెవరనుకుంటున్నావు, శివుడు నేను ఒకటే, అందుకే ఈ లీల ప్రదర్శిస్తున్నాను నేను. బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే, శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. మీరు అనవసరంగా రకరకాల దేవాలయాలు కట్టుకుని పూజించుకున్న హాయిగా దెబ్బలాడుకోవలసిన అవసరమే ఉంది. అందుకే అనేక రకాల మత కలహాలు హిందూ మతంలోనే రాకుండా ఉండాలి అంటే పెద్దలందరికీ నేను నమస్కారాలు పెట్టి కొడుతున్నా. దయచేసి బాహ్య చిహ్నాలని ప్రోత్సహించకండి, అంతర్గత సంస్కారాన్ని ప్రోత్సహించండి. అప్పుడు మతం బాగుంటుంది, మనం బాగుంటాం. అబ్బాయి నువ్వు తులసిమాల వేసుకున్నావా, రుద్రాక్షలు వేసుకున్నావా, అడ్డుబొట్టు పెట్టావా, నిలువు పెట్టావా, నాకు అనవసరం. నువ్వు ఇలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు అడగాలి. నువ్వు ఇలా పెట్టినప్పుడు ఎలా పెట్టినా ఒకటే. కట్టును బట్టి బొట్టును బట్టి భగవంతుడు ఎక్కడ కనపడ్డండి. అంచేత నువ్వు కృష్ణుడు అనుకుంటున్నావు, నీ ఆభరణాలేవో నువ్వు వేసావు, కానీ ఇవన్నీ నీకు శివుళ్ళ కనపడుతున్నాయంటే యశోదమ్మ ఆలోచించుకో, శివుడు నేను ఒకటే. అంచేత దైవ రూపాల మధ్యలో ఎప్పుడూ భేదాన్ని చూపించకూడదు.